షణ్ముగరావు మంచి సంబంధం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ రోజు ఉదయం తమ జిల్లా హెడ్ క్వార్టర్స్ ట్రాక్టర్ స్పేస్ ఫార్మ్స్ కొనడానికని బయలుదేరినప్పుడు చెప్పింది ఆయన భార్య కామేశ్వరమ్మ. ఎలాగూ పట్నం వెళ్తున్నారు కదూ, పనిలో పనిగా సుబ్బరాయ శాస్త్రిని కలిసి అమ్మాయికి మంచి సంబంధాలున్నాయేమో అడిగి చూడండి. అలాగే అని చెప్పాడాయన. నాన్నగారు, పైలట్ ఉన్నాడేమో అడగండి చెప్పింది సుబ్బలక్ష్మి. అలాగే తల్లి, నీకు పైలట్ కావాలంటే పైలట్నే తెస్తాను, డాక్టర్ కావాలంటే డాక్టర్ని తెస్తాను వాత్సల్యంగా చెప్పాడాయన. చిన్నప్పటి నుంచి అనుకున్న వినాయకరావు సంబంధం చెడిపోవడం వల్ల కూతురు మనసు గాయపడి ఉంటుందన్న భావనతో ఆయన పెళ్ళికొడుకు విషయంలో ఎంత కట్నమైనా సరే రాజీ పడకూడదు అని అనుకున్నాడు. ట్రాక్టర్కి కావలసిన సామాను కొన్నాక ఆయన సుబ్బరాయ శాస్త్రి ఇంటికి వెళ్ళాడు. ప్రశ్నలయ్యాక తను వచ్చిన పనిని వివరించాడు. అదేమిటి, మీకు మేనరికాలేంటిదో ఉండాలి కదా అడిగాడాయన ఆశ్చర్యంగా. ఒకప్పుడు ఉండేది, వాడు చేసుకోనని మొండికేశాడు. ఈ కాలం పిల్లలు ఇంతే. అమ్మాయికి ఎలాంటి మొగుడు కావాలని ఉందట అడిగాడాయన. పైలట్ అయితే బాగుంటుందట. విమానాల పైలట్లు ప్రస్తుతం లేరు. కాకపోతే ముఖ్యమంత్రి హెలికాప్టర్ నడిపే పైలట్ కొడుకు అతను ఉండాలి. హెలికాప్టర్ పైలట్ కొడుకా? వద్దులేండి, శుభ్రంగా బ్యాంక్లోనో ఎల్ఐసిలోనో పనిచేసే వాళ్ళని చూడండి. మన మధ్యతరగతి వాళ్ళకి పైలట్లు కలెక్టర్ల కన్నా వీళ్ళే మంచిది చెప్పాడాయన. అలాంటి వాళ్ళెవరైనా ఉన్నారా అడిగాడు షణ్ముగరావు. బోలెడు మంది. ఓ పుస్తకం తీసి అందులోని ఒక అడ్రస్ తీసి రాసి ఇచ్చాడు సుబ్బరాయ శాస్త్రి. అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగంలో ఉన్నాడు. తల్లిదండ్రులు ఈ ఊరే. ఇవాళ తిథి నక్షత్రం బాగున్నాయి, వర్జ్యం కూడా లేదు. ఇప్పుడు వెళ్ళి మాట్లాడండి. షణ్ముగరావు రిక్షాలో సరాసరి పెళ్ళికొడుకు తండ్రి ఇంటికి వెళ్ళాడు. తనని తాను పరిచయం చేసుకుని తను వచ్చిన పనిని వివరించాడు. అలాగా, మేము మా అబ్బాయి పెళ్ళి త్వరగా చెయ్యాలనే తొందరలో ఉన్నాము. హైదరాబాద్లో హోటల్ భోజనంతో అవస్థపడుతున్నాడు చెప్పాడాయన. షణ్ముగరావు స్థితిగతుల గురించి, బంధుమిత్రుల గురించి అనేక ప్రశ్నలు వేసి తృప్తి పడ్డాక చెప్పాడాయన. పిల్ల బాగుంటే చాలండి, కట్నం అక్కర్లేదు. పిల్ల ఒంటి మీద ఓ 12 కాసులతో పంపితే చాలు. అబ్బాయి ఏం చేస్తున్నాడు అడిగాడు షణ్ముగరావు. ఎల్ఐసిలో. జీతం ఎంతొస్తుంది? 3000 పైచిలుకే వస్తుంది. ఇద్దరు హాయిగా ప్రశాంతంగా బ్రతకగలిగే సంపాదన. మా అమ్మాయి ఎత్తు 5 అడుగులు 6 అంగుళాలు, మా అబ్బాయి ఎత్తు 5, 8.5 సరిపోతాయి చెప్పాడు పెళ్ళికొడుకు తండ్రి. కాఫీ తాగాక అడిగాడు షణ్ముగరావు. మంచి రోజు చూసుకుని మీరు వచ్చి అమ్మాయిని ముందు చూసి వెళ్ళండి. మీకు నచ్చితే అబ్బాయిని పిలిపించవచ్చు. అలాగే, క్యాలెండర్ చూసి చెప్పాడాయన. ఎల్లుండి ఉదయం వస్తాము 11 తర్వాత. అబ్బాయి ఫోటో ఉంది కదండి, చూపించండి పెళ్ళికొడుకు తల్లి ఆయనతో చెప్పింది. అవును కదా, మర్చిపోయాను. ఆయన గోడ మీద వేలాడుతున్న ఓ ఫోటో ఫ్రేమ్ని మేకు నుంచి తీసి తుడిచి షణ్ముగరావుకి ఇచ్చి చెప్పాడు. మగాళ్లలో అందగాడు. ఆ ఫోటో చూడగానే షణ్ముగరావు ఉలిక్కిపడ్డాడు. ఇతను శాస్త్రి కదూ అడిగాడు వెంటనే. అవును, మీకు తెలుసా అడిగాడు శాస్త్రి తండ్రి. బాగా తెలుసు, ఇతను నా మేనల్లుడు. కలిసి ఒకే ఇల్లు అద్దెకు తీసుకున్నారు చెప్పాడు షణ్ముగరావు. అయితే ఇకనేం, అబ్బాయిని చూశారన్నమాట. మాకీ సంబంధం వద్దు కటువుగా చెప్పి లేచాడు షణ్ముగరావు. ఎందుకు తెల్లబోతూ అడిగాడాయన. ఎందుకేంటి, మీ అబ్బాయి చేసిన ఘనకార్యం గురించి చెప్తా వినండి. ఏం చేశాడు కంగారుగా అడిగింది శాస్త్రి తల్లి. వినాయకరావు సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకోకుండా ఇచ్చిన సలహాలు, ప్రహసనం మొత్తం వివరించాడు షణ్ముగరావు. శాస్త్రి తల్లి తండ్రి ముసిముసిగా నవ్వుతూ చెప్పారు. ఒకరి మొహాలు మరొకరు చూసుకుని, ఎలాగైనా వాడు గట్టివాడు, అంత గట్టివాణ్ణి నా కూతురు భరించలేదు బయటకు వచ్చాడాయన. మరోసారి వినాయకరావు మీద కోపం రేగింది. దారిలో అంతా ఆయన వినాయకరావుని మనసులో తిట్టుకుంటూనే ఉన్నాడు. ఆ సాయంత్రం డాంబికేశ్వరరావుకి టిఫిన్ ప్లేట్ని అందించి చెప్పింది చాముండేశ్వరి. నేను పెసరట్టు ఊతప్పం 2 బాగా చేస్తా కదండి. ఆయన ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ప్లేట్లోని పదార్థాన్ని తుంచి కొద్దిగా నోట్లో వేసుకుని రుచి చూసి అడిగాడు. ఇంతకీ ఆ రెండింట్లో ఏది ఇది? మీరు మరీ చోద్యంగా మాట్లాడతారు. ఆ మాత్రం తెలియదటండి. తెలిసిన నీవు చెప్పొచ్చు కదటండి. పెళ్ళైనప్పటి నుంచి మీకు నన్ను ఉడికించడమే వేడుక. అది సరే కానీ మనవాడికి ఓ ఉత్తరం రాయండి చెప్పింది చాముండేశ్వరి. ఏమని అడిగాడాయన. పెళ్ళెప్పుడని? పెళ్లి వయసు దాటాక పెళ్లి చేసుకునేది. వాడి పెళ్లి చూడాలని నాకెంతో ఆశగా ఉంది. నాకు ఉంది. అయితే అదేదో సినిమాలోలాగా ఫలానా తేదీలోన నీవు ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత మీ పెళ్ళికి ఒప్పించి ప్రధానానికి రమ్మని
పిలిచావా సరే, లేదా మేం చెప్పిన పిల్లని చేసుకో అని రాయండి. మరీ అంత కటువుగా రాస్తే బాగుండదు, కానీ వాడి ప్రయత్నం ఎంత దాకా వచ్చిందో చెప్పమని రాస్తాను. ఏదో ఒకటి ముందు ఉత్తరం ముక్కంటూ ఒకటి రాసి పడేయండి. అలాగే ఇంతకీ ఇది పెసరట్టా లేక ఊతప్పమ్మ చెప్పనే లేదు అడిగాడు డాంబికేశ్వరరావు. మీరు మరీ చోద్యం, రవ్వదోసండి చెప్పింది చాముండేశ్వరి. రేపే కదండి కామేశ్వరరావు వచ్చింది అడిగింది కనకమహాలక్ష్మి తన భర్తకి అన్నం వడ్డించి. అవును, అమ్మాయితో పెళ్లి గురించి గట్టిగా మాట్లాడకండి, చెట్టులా ఎదిగింది, ఇంకెంతకాలం ఇంట్లో ఉంచుకుంటాం. అలాగే నేను అదే అనుకున్నాను. దాన్ని అడిగాను, కామేశ్ అన్ని చేసుకోవడానికి దానికి ఎలాంటి అభ్యంతరం లేదట. ఎందుకు అడిగావు? దానికి అభ్యంతరం ఏంటి నా బొంద, విసుక్కున్నాడాయన. ఆయనకి కాస్త కూర వడ్డించి అడిగింది. అమ్మాయిని టీవీలో పాట పాడమని అడుగుతున్నారట. మిమ్మల్ని అడిగి చెప్తానందట. ఎవరా అడిగింది? అందరి తాట వలుస్తాను అన్నానని చెప్పు. ఇంటి పట్టున ఉండాలి, పెళ్ళి కావలసిన పిల్ల, టీవీలు రేడియోలంటూ కుంకలని చర్మం వలుస్తానని చెప్పు. అలాగేలేండి చెప్పింది కనకమహాలక్ష్మి. మర్నాడు ఉదయం వచ్చాడు కామేశ్వరరావు. కనకమహాలక్ష్మి పిండి మరకి వెళ్తున్నానన్న వంకతో ఇద్దరికీ ఏకాంతం కల్పించి బయటకు వెళ్ళిపోయింది. షూటింగ్ అయిందా బావా అడిగింది ఆదిలక్ష్మి. ఆహా, సినిమా బాగా వచ్చింది. షూట్ చేస్తున్నప్పుడే తెలిసిపోతుంది. ఒక్కోసారి ఇది 100 రోజుల సినిమా అవుతుంది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. నాన్నగారు మన పెళ్ళికి నిశ్చితార్థం చేసుకుని మెడ్రాస్ వెళ్తానన్నారు చెప్పాడతను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు బావా చెప్పింది ఆదిలక్ష్మి నెమ్మదిగా. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నానని చెప్పాగా. ఉద్యోగం అని కాదు, ఆనాడది కేవలం వంకగా చెప్పానంతే. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకని? నేను ఇదివరకే ఇంకొకరికి నా మనసు ఇచ్చేశాను, కానీ నేను నా మనసు నీకిచ్చేశాను చెప్పాడు కామేశ్వరరావు. నాకెప్పుడిచ్చావు అడిగింది ఆదిలక్ష్మి. ఇవ్వడం అంటే చేతికి ఇవ్వడం కాదు చెప్పాడు కామేశ్వరరావు విసుగ్గా. మన పెళ్ళైనా నువ్వు సుఖపడలేవు బావా. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నీవే మా నాన్నతో చెప్పు. నేను వద్దన్నా వినడు. ఐ లవ్ యూ కనుక చిన్నగా నిట్టూర్చింది ఆదిలక్ష్మి. ఆమెకు తెలుసు కామేశ్వరరావు సరిగ్గా అలాగే అంటాడని. నేను మనసిచ్చిన వ్యక్తితో వివాహం కాకపోతే నా జీవితమే వృధా. నా వల్ల నీవు సుఖపడలేవు వెంటనే చెప్పింది ఆదిలక్ష్మి. 2-3 ఏళ్ళు కాపురం చేస్తే ఈ ప్రేమ మనసివ్వడాలు అన్నీ పోతాయి. కూతురో కొడుకో పుట్టాక సంసారంలో పడ్డాక ప్రేమలు ఎంతో చిన్నవిగా వేస్ట్గా కనిపిస్తాయి. ఇది నేను నమ్మే థియరీ ప్రాక్టీస్. ఆదిలక్ష్మి కోపంగా బయటకు వెళ్ళిపోయింది. కనకమహాలక్ష్మి పిండిమర నుంచి వచ్చాక రహస్యంగా అడిగింది కూతుర్ని. చెప్పావా? ఆహా, ఏమన్నాడు? మొండి, మనం అనుకున్నట్లే అన్నాడు. సరే అయితే. ఆవిడ చపాతీలు చేస్తుంటే పక్కనే కూర్చున్నాడు కామేశ్వరరావు. చపాతీల పిండి వత్తిస్తూ ఆదిలక్ష్మి అడిగింది. నా ఫ్రెండ్ కమల నీకు గుర్తుందమ్మా? ఆ 2 జల్లమ్మాయేనా? అవును, పెళ్ళయిందిగా. 2 నెలలైంది పెళ్ళై. నిన్న రాత్రి కాల్చుకుని చచ్చిపోయిందట. అయ్యో, ఏమొచ్చిందే? భార్యాభర్తల మధ్య ఏం గొడవలున్నాయో ఎవరికి తెలుసు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా స్పృహ లేదట. దారిలోనే పోయిందట. బంగారపు బొమ్మ. అయ్యో, ఎంత పిచ్చి పని చేసింది. భర్తని పోలీసులు ఇందాకే అరెస్ట్ చేశారట. దేనికి? చట్టం ఇదివరకిట్లా లేదమ్మా. భార్య ఆత్మహత్య చేసుకుని మరణిస్తే ముందు భర్తని అత్తమామల్ని అరెస్ట్ చేస్తారు. దాంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అవుతాడు. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే వాళ్ళ ఎంక్వైరీలో తేలితే చాలు 7 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. అవునట చెప్పింది కనకమహాలక్ష్మి. కామేశ్వరరావు వాళ్ళ సంభాషణ ఆసక్తిగా వింటున్నాడు. భార్యాభర్తలన్నాక పొరపచ్చాలు, పోట్లాటలు, అలిగి పుట్టింటికి వెళ్ళటం తప్పదుగా. మంచి చెప్పది లోకం. అలాంటప్పుడు పోలీసులకి భర్త సాధించేవాడని, కొట్టేవాడని, తిట్టేవాడని చెప్తారు ఇరుగు పొరుగు చెప్పింది కనకమహాలక్ష్మి. మరణించిన ఆడదాని మీదే అందరికీ సానుభూతి ఉండి భర్త ఓ రాక్షసుడిగా భావిస్తారు. అతనికి జైలు శిక్ష తప్పదు. భార్య ఆత్మహత్య చేసుకుందని తెలియగానే భర్తని పట్టుకుని వెళ్తారు పోలీసులు చెప్పింది ఆదిలక్ష్మి. ఇప్పుడు కమలా మొగుడికి శిక్ష తప్పదంటావా? తప్పదు. నీ కూతురు అలా మరణించిందనుకో, నీవు పోలీసులకి అల్లుడు మంచివాడు కాదు అని పోలీసులకి అలాగే చెప్పవు? ఎందుకు చెప్పనే? కడుపు శోకంతో అల్లుడు నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడని చెప్పి తీరుతాను. మీ నాన్నగారైతే కలెక్టర్కి పిటిషన్ కూడా పెడతారు చెప్పింది కనకమహాలక్ష్మి. కమల నాన్నగారు కూడా కలెక్టర్కి పిటిషన్ పెట్టాడట.
అల్లుడు వల్లే తన కూతురు మరణించిందని తగిన న్యాయం జరిపించమని. ఇదేం న్యాయం? భార్య ఆత్మహత్య చేసుకుంటే అందుకు బాధ్యుడు భర్త అంటే నేనొప్పుకోను చెప్పాడు కామేశ్వరరావు. నేను చట్టాన్ని ఒప్పుకోను అనడం కూడా నేరమే. ఊరుకో నాయనా, గట్టిగా అనక చెప్పింది కనక మహాలక్ష్మి. అతనికి వేడివేడి చపాతీలు, బంగాళాదుంపల కూర వడ్డించింది. ఆ విషయం అంతటితో ఆగిపోయింది. కామేశ్వరరావుకి మధ్యాహ్నం పడుకోవడం అలవాటు. మంచం వేసుకుని పడుకున్నాడు. ఆ గదిలో మరో మూల చాప పరుచుకుని పడుకున్నారు తల్లి కూతుళ్ళిద్దరూ. కామేశ్వరరావుకి నిద్ర పడుతుండగా తల్లి కూతుళ్ళ సంభాషణ వినిపించడంతో నిద్ర తేలిపోయింది. పాపం కమలా మొగుణ్ణి ఉరితీస్తే బావుణ్ణు చెప్పింది కనక మహాలక్ష్మి. రేపు నా మొగుణ్ణి ఉరితీస్తారు చెప్పింది ఆదిలక్ష్మి. అదేం మాటే, శుక్రవారం పూట ఇందాక అలాగే మాట్లాడావు నొచ్చుకుంది కనక మహాలక్ష్మి. అవునమ్మా, నిశ్చయంగా అదే జరిగి తీరుతుంది. కామేశం వింటాడు. లేదులే, నిద్రపోతున్నాడు. రేపు పెళ్ళయ్యాక నీవు కాల్చుకు చేస్తావన్నమాట నిష్ఠూరంగా అడిగింది కనక మహాలక్ష్మి. శుభ్రంగా కిరసనాయిలతో బాత్రూంలో స్నానం చేసి అగ్గిపొళ్ళ గీసి ఒంటికి నిప్పంటించుకుంటాను. ఏం అఘాయిత్యం మాటలే తల్లి అవి. కామేశ్వరరావుకి బాగా ఆశ్చర్యం, కొంచెం భయం కలిగాయి ఆ మాటలకి. ఇదంతా నువ్వు అతన్ని ప్రేమిస్తున్నందుకేగా అడిగింది కనక మహాలక్ష్మి. అవునమ్మా, అయితే నా వివాహం అతనితోనే అవ్వాలి. కామేశంతో అయితే నేను చేయదలుచుకున్న పని అది. నాకు అసలు ఇప్పుడే బ్రతకాలని లేదు. నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కాలని ఆగాను. నా చావుకి కారణం నా భర్తే అని రాసి పోలీసులకి పోస్ట్ చేసి ఆ తర్వాత కాల్చుకు చేస్తాను. అమ్మ నా తొల్లో, అలాంటి ఆలోచనలు మానవే. మాననుగాక మానను. నన్ను నా ప్రియుణ్ణి ఈ పెళ్లి ద్వారా దూరం చేసి నన్ను క్షోభకి గురి చేసిన కామేశం బావకి శిక్ష పడాల్సిందే. కామేశం 7 ఏళ్ళు జైల్లో ఎలా ఉండగలడే? నాకు తెలియక అడుగుతాను. టైంకి కాఫీ, టిఫిన్స్, భోజనం లేకపోతే ఉండలేడు. రోజుకో 10 సిగరెట్లు లేకపోతే ఉండలేడు. ఇవన్నీ జైల్లో దొరకవు కదే అతడికి. అవన్నీ నాకు తెలియవు. నా పెళ్ళైన 3వ నాడు కట్నం తెమ్మని బాధిస్తున్నాడని పోలీసులకి ఉత్తరం రాసి చచ్చిపోతాను. కిరసనాలు అయిపోయింది బావా అని అంటే బావ డబ్బా తెస్తాడు. ఆ తర్వాత పోలీసులు పట్టుకుపోతారు బావని. కామేశ్వరరావుకి ఆశ్చర్యం తగ్గి భయం అధికమైంది. నీకసలు బొత్తిగా చావు భయమే పెట్టలేదు దేవుడు. పరీక్షల్లో తప్పానని 2 ఏళ్ల క్రితం ఊరిపోసుకోబోయావు. సమయానికి తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో ఉన్న నిన్ను రక్షించుకోగలిగాం. అది పేపర్లో అచ్చు తప్పై పడింది కాబట్టి ఊరుకున్నాను. కానీ లేకపోతే మర్నాడు హుస్సేన్ సాగర్లో దూకేదాన్ని. నీకు చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువే. జీవితంలో ఓటమి కంటే అసలు జీవితం లేకపోవడమే నాకు తృప్తిగా ఉంటుందమ్మా. నేను అతన్ని చేసుకోలేకపోతే ఎవరిని చేసుకుంటే వాళ్ళని జైలుకి పంపే తీరుతాను. చచ్చి సాధిస్తాను. ఆ తర్వాత నీవు నాన్న గురించి నా గురించి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకోండి. వాడు జైల్లో 7 ఏళ్ళు ఊచలు లెక్కబెడుతూ ఏడుస్తూ ఉంటాడు. పోనీ నేను కామేశంతో మాట్లాడిన ఈ విషయాలన్నీ వద్దు. నేను చెప్పాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. అయినా వినలేదు. ముందే చస్తానని చెప్తే అది బెదిరింపు అనుకుంటాడు కానీ నిజంగా చస్తానని అనుకోడు. ఏ మగాడు చెయ్యాలనుకున్నది ఒకేసారి చేసి చూపిస్తే చాలు. చూస్తున్నాగా, నీకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఓ పట్టాన నీ మనసులోని మాటను బయటకు చెప్పవు. చెప్పావా అది అయ్యేదాకా నిద్రపోవు చెప్పింది కనక మహాలక్ష్మి. కన్న తల్లిని కాబట్టి నీకొక్కదానికే చెప్తున్నాను. నా మాట విని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు నువ్వు మానుకో. నా మెల్లో కామేశం బావ కట్టేది మంగళసూత్రం కాదు. తనంతట తానుగా అతను తన మెడకి వేసుకుని ఉరితాడవుతుందది. ఆ తర్వాత కలెక్టర్కి పిటిషన్ పెట్టమని నాన్నగారికి చెప్పవే. ఏం సరేనా అమ్మా? ఈ జీవితంలో ఇది నేను నిన్ను కోరుకునే ఆఖరి కోరిక. సరేనా అమ్మా? సరేనా? సరే అను. ఏది చేతిలో చేయి వేయి. కామేశం బావ మీద కలెక్టర్కి పిటిషన్ నాన్నగారి చేత పెట్టిస్తానని. కామేశం కనురెప్పల్ని కొద్దిగా తెరిచి చూశాడు. కనక మహాలక్ష్మి తన చేతిని కూతురు చేతిలో వేయడం సరేనే అని చెప్పింది. ఇంక పడుకోమ్మా, నాకు నిద్రొస్తుంది చెప్పింది ఆదిలక్ష్మి. ఆ మధ్యాహ్నం కామేశానికి నిద్ర పట్టలేదు. బదులుగా గుండె దడ పట్టుకుంది. సాయంత్రం ఇంటికి రాగానే భర్తతో చెప్పింది కనక మహాలక్ష్మి. అమ్మాయికి ఒంట్లో నలతగా ఉందట. అరరే ఏమైంది అడిగాడాయన. జ్వరం బయటకి లేదు, నీరసం, తల తిరగటం. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి. అలాగే ఆచారి దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఆయన ఊళ్ళో లేడు కదండి. ఎక్కడికి వెళ్ళాడు అడిగాడు రమణమూర్తి. అమెరికాకి మరో వారం దాకా రాడట. వారం దాకా ఎలా ఆగడం అడిగాడాయన. ఈ సందు చివర కొత్తగా ఓ డాక్టర్ డిస్పెన్సరీ తెరిచాడు, అక్కడికి తీసుకుని వెళ్ళండి